ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఆయన రిసీవ్ చేసుకున్నాడు, సభలో పాల్గొన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. మనం కూడా 2014 నుంచి 2021 వరకు మోడీ గారికి ఎంత గౌరవం ఇవ్వానో అంతకంటే ఎక్కువనే ఇచ్చినాం. మస్తుగా పోయినాం, మస్తుగా రిసీవ్ చేసుకున్నాం. మేము కూడా పోయి లైన్లు కట్టి నిలబడి ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రులు తండోపతండాలుగా ఆయన పిలిస్తే మేము కూడా పోయినాం. 7 ఏళ్ల పాటు తండ్లాడినాం. కానీ నేను ఏమి అడుగుతాం, మొండి చేయి తప్ప ఏముండదు, అంత ఉతకేసే అని చెప్పి 21 అర్థమైంది. అప్పటి నుంచి పోవుడు కూడా బంద్ చేసినాం. ఎందుకంటే ఈ పెద్ద మనిషి వస్తాడు, చేతులు ఉప్పుకుంటూ వస్తాడు, చేతులు ఉప్పుకుంటూ పోతాడు. అటు ఆంధ్రప్రదేశ్కి పోతే అమరావతి కొత్త రాజధాని కట్టుకుంటే అక్కడ తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు తెచ్చిండు తప్ప ఏమి ఇయ్యలే. మనకు కూడా 7 ఏళ్లలో ఏమి ఇయ్యలే. కాబట్టి నేను కలుసుడు దండుగా ఉతకేసి అని చెప్పి మనం పోవుడు బంద్ చేసినాం. సరే, ఈయన కొత్త మురిపం కాబట్టి నిన్న ఈయన పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, రిసీవ్ చేసుకున్నాడు, సభలో కూడా కలిసి పాల్గొన్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఒక కొత్త రాష్ట్రంగా ఎంతో మంది ఆత్మ బలిదానాల తర్వాత, వీరోచిత పోరాటాల తర్వాత, రాజీనామాల తర్వాత ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 సంవత్సరాలుగా భారతదేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చినాం. ఎన్నో రంగాలలో, ఒకటి రెండు కాదు, ఎన్నో రంగాలలో భారతదేశమే తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నట్టు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే స్థాయికి గత 10 ఏళ్లలో మనం తీసుకొని పోయినాం. ఎక్కడ పోయినా మనం తెలంగాణ మోడల్ గురించి చర్చ. భారతదేశం అంతటా కూడా మంచినీళ్ళు ఇచ్చే పథకానికి స్ఫూర్తి హర్ ఘర్ జల్ అనే మోడీ గారి పథకానికి స్ఫూర్తి మన మిషన్ భగీరథ. భారతదేశం అంతటా అమృత్ సరోవర్ అనే ఒక పథకం పెట్టింది. ఏది? మన చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం. దానికి స్ఫూర్తి మన మిషన్ కాకతీయ. అదేవిధంగా భారతదేశం అంతా నగర 1 అనే ఒక కార్యక్రమం పెట్టిండ్రు. దానికి స్ఫూర్తి మన అర్బన్ లంగ్ స్పేసెస్ పేరిట మనం హరితహారం ద్వారా తీసుకున్న కార్యక్రమం. అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో కార్యక్రమాలు, మన ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ దేశానికే స్ఫూర్తిదాయకంగా మారి ఇవాళ దేశంలోని ఎన్నో పథకాలు, ఉదాహరణకు రైతు బంధు మనం పెట్టిన పథకం 2016-17లో కేసీఆర్ గారు పెట్టిన పథకం, తర్వాత అది కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారంటే దేశానికే ఆదర్శంగా మారింది తెలంగాణ మోడల్. తెలంగాణ మోడల్ అంటేనే ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మోడీ గారిని బుట్టలేసుకోవడానికి, ఆయనను మచ్చిక చేసుకోవడానికి 4 మాటలు చెప్పి ఇచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో మస్కగొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు మాట్లాడుకుంటా. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన బడే బాయ్ అట, ఈయన చోటే బాయ్ అట. బడే భయ్యా చోటే భయ్యా, అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో. బడే మియాతో బడే మియా, చోటే మియా సుబాన్ అల్లా అని. ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయడు. ఇక గింతే. ఒక దిక్కేమో ఆయన బడే బాయ్ అని ఆయన గురించి చెప్తాడు. రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే, సరే నీ బడే బాయ్ కావచ్చు, నువ్వు పాతకాలంలో బీజేపీలో పనిచేసినవు కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల. గతంలో ఏబీవీపీలో పనిచేసినావు, RSS పత్రికలలో పనిచేసినావు కాబట్టి, నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత. మా బడే బాయ్ అని పాత వాసనలు ఒకపోవచ్చు రేవంత్ రెడ్డికి. కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే, ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ, మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ 1 మోడల్ అని చెప్తాడు కానీ, నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను అని చెప్తాడా? ఎంత ఘోరం అంటే, ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 3 నెలల కిందటనో 4 నెలల కిందటనో ఈయననే మాట్లాడింది, ఎవరో కాదు. ఏమున్నదా గుజరాత్ మోడల్? అదో మోడలా? గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా, మందిని చంపుడా, మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. సరిగ్గా 3 నెలలు కాలే, మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది. బడే బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో చోటే బాయ్కి చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
మహారాష్ట్రలో జరిగినట్టు